ఇక్కడ చూడండి అవి ఉన్న చోటు మొత్తం రూట్ మ్యాప్ అయితే చూపిస్తున్నారు. చూడండి ఇక్కడ పులి అయితే ఉంది. దాన్ని చూసి చిరుతపులి అనేది గాండ్రిస్తుంది. నాకు ఒక వింతైన యానిమల్ అయితే రోడ్డు మీద కనిపించింది ఫ్రెండ్స్, పబ్లిక్ గా. చూడండి ఎంత బాగుందో ఇది. ఇక్కడ ఎవరో బ్యాగ్ అయితే మర్చిపోయారు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎన్వి ఇండియన్ ట్రావెలర్ యూట్యూబ్ ఛానల్. ఇంతకుముందు మీకు బస్ సఫర్ అయితే చూపించాను కదా, ఇప్పుడు వాక్ సఫర్ అయితే చూపించబోతున్నాను. అంటే నడుచుకుంటూ వెళ్ళి యానిమల్స్ని అయితే మీట్ అవ్వడం ఫ్రెండ్స్. అంటే మీట్ అవ్వడం అంటే సెకండ్ ఇవ్వడం కాదులేండి, క్యాజువల్గా అవి బోన్లో ఉంటే వాటిని చూడటము. ఇక్కడ చూడండి అవి ఉన్న చోటు మొత్తం రూట్ మ్యాప్ అయితే చూపిస్తున్నారు. ఇక్కడ నుంచి వరుసగా యానిమల్స్ అయితే వస్తాయి ఫ్రెండ్స్. చూడండి చాలా బాగుంటుంది వీడియో అయితే. ఫ్రెండ్స్ మాకు మొదటగా ఇమో నిప్పు కోడిని అయితే చూపించారు. పక్కన ఇంకొక నిప్పు కోడి కూడా ఉంది ఫ్రెండ్స్, అది కూడా చూపిస్తాను మీకు. ఇది చూడండి ఒకసారి. ఫ్రెండ్స్ ఈ పక్షిని చూడండి, ఆస్ట్రిచ్ నిప్పు కోడి. చూడండి కింద ఆహారం అయితే తింటుంది అది. ఇక్కడ చూడండి మరొక జంతువుని అయితే చూపించబోతున్నాను. దీని పేరు గోల్డెన్ జక్కల్ ఫ్రెండ్స్, అంటే నక్క. ఇక్కడ నక్క లేవు ఫ్రెండ్స్. అక్కడ చూడండి గుంపుగా చిన్న చిన్న నక్కలు అయితే ఉన్నాయి, గుంపుగా అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. ఒక 5-6 నక్కలు అయితే ఉన్నాయి, చిన్నవి ఫ్రెండ్స్, వయసులో చిన్నవి, పెద్దవి అయితే లేవు ఇక్కడ. ఫ్రెండ్స్ అక్కడ చిన్న నక్కలు అయితే చూసారు కదా, ఇది పెద్ద నక్క ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా. ఇది పెద్దది, వయసులో పెద్దది. చూడండి పడుకొని అయితే ఉంది. ఇంకోటి ఫ్రెండ్స్ మీకు అయినాలు అయితే చూపిస్తున్నాను. చూడండి ఇక్కడ 2 అయినాలు అయితే ఉన్నాయి, అవి గొడవ పడుతున్నాయి ఫ్రెండ్స్. మొత్తం అక్కడన్న సరౌండింగ్ మొత్తము పరిగెత్తు ఉన్నాయి అవి, చూస్తున్నారు కదా. ఇంతకుముందు బస్ సఫారీలో చిరుతపులి అయితే కనిపించలేదు ఫ్రెండ్స్, కానీ వాక్ సఫారీలో అయితే కనిపించింది. ఇక్కడ చూడండి అది చాలా సేపు నుంచి అటు ఇటు అయితే తిరుగుతూ ఉంది, చూస్తున్నారు కదా. చూడటానికి అయితే చాలా భయంకరంగా ఉంది ఫ్రెండ్స్. నేనైతే ఫస్ట్ టైం ఫ్రెండ్స్ ఇది చూడటము. దాని కింద చూడండి మొత్తం చర్మం అయితే, కడుపు కింద చూడండి చర్మం మొత్తము కిందకి వేలాడదీసినట్టుగా ఉంది. బాగా చూడండి, నేనైతే దాన్ని బాగా గమనించాను. అదైతే దానికి రీజన్ అయితే తెలియదు ఫ్రెండ్స్, మీకు తెలిస్తే కామెంట్ చేయండి. మొత్తం చారలుగా ఉంది చిరుతపులి ఫ్రెండ్స్. అదే చూడండి, అది అటు సైడ్ చూస్తుంది, అటు సైడ్ పులి అయితే ఉంది ఫ్రెండ్స్. చూడండి ఈ యాంగిల్ అయితే తీసుకొస్తున్నాను. చూడండి ఇక్కడ పులి అయితే ఉంది. దాన్ని చూసి చిరుతపులి అనేది గాండ్రిస్తుంది. 2 ఒకే బోన్లు అయితే లేవు ఫ్రెండ్స్, దానికి ఒక బోను, దీనికి ఒక బోన్ అయితే ఉంది. ఏదైతే ఒక కూర్చోయింది అదైతే అక్కడిక్కడ తిరుగుతూనే ఉంది ఫ్రెండ్స్. అదే పులిని అయితే చూశారు కదా, ఇక్కడ సింహాలను అయితే చూపించబోతున్నాను. చూడండి ఒకటి జూలు ఉండేది, ఇంకోటి జూలు లెక్కంది అయితే ఉంది. అవి ఒక చిన్న గుడిసె మాదిరిగా వాటికి ఏర్పాటు అయితే చేశారు ఫ్రెండ్స్. బాగా నీడలు అయితే పనుకొని ఉన్నాయి, అవి బాగా మంచిగా ఉన్నాయి ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా మొత్తం వాటి ప్లేస్ చూడండి. ఇక్కడ చూడండి ఇక్కడ లైన్ బోర్డ్ అయితే వేశారు. ఇక్కడ బోర్డు మీద పక్షులు, జిరాఫీ ఉన్నాయని మెన్షన్ అయితే చేశారు. మేము చూడటానికి అయితే పోతున్నాం, చూస్తున్నారు కదా.
చూడండి అక్కడ చిలకైతే కనిపిస్తుంది మాకు, సరిగా ఫోకస్ కావట్లేదు ఫ్రెండ్స్. కంచె అవతల ఉంది కాబట్టి సరిగా కంచె మాత్రమే ఫోకస్ అవుతుంది, సరిగా ఫోకస్ కాలేదు. చాలా అయితే ట్రై చేశాను, కాలేదు. చూస్తున్నారు కదా అక్కడ సైడ్ అయితే చూడండి. అలాగే ఇక్కడ చూడండి మొత్తం బాతులు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్, నీటిలోనే నీటి పైన కూడా ఉన్నాయి. చూడటానికి చాలా అందంగా అయితే ఉంది, చూస్తున్నారు కదా. ఇవన్నీ యానిమల్స్ కాదని నాకు ఒక వింతైన యానిమల్ అయితే రోడ్డు మీద కనిపించింది ఫ్రెండ్స్, పబ్లిక్ గా. చూడండి ఎంత బాగుందో ఇది. నేనైతే ఇది ఎక్కడ చూడలేదు, మేము నడిచే వెళ్ళే దారిలోనే ఉంది ఫ్రెండ్స్. ఇది అంటే ఇది పురుగు, చిన్న పురుగు ఫ్రెండ్స్. ఇది చూస్తున్నారు కదా, బాగుందని రికార్డ్ చేశాను. ఒకసారి మీకు దూరం నుంచి అయితే చూపిస్తున్నాను చూడండి ఎంత ఉందో, చాలా చిన్నది ఫ్రెండ్స్. అది ఇంతకుముందు బోర్డు మీద జిరాఫీ కూడా ఉందని నీకు చెప్పాను కదా, ఇక్కడైతే జిరాఫీ లేదంట ఫ్రెండ్స్, కానీ బోర్డు మీద అయితే మెన్షన్ చేసి ఉందని. ఇప్పుడు నేను తాబేలైతే చూపించబోతున్నాను. చూడండి ఈ నీటి గుంటలో మొత్తం దండిగా ఉన్నాయి ఫ్రెండ్స్ తాబేలు అయితే. చూడండి ఎక్కడ చూసినా తాబేల్స్ అయితే ఉంటాయి, చూపిస్తున్నాను కదా. చూడండి ఇక్కడ తాబేలు చాలా అందంగా అయితే ఉంది ఫ్రెండ్స్, మొత్తం ఒకే కలర్లో అయితే ఉన్నాయి, చూస్తున్నారు కదా. ఫ్రెండ్స్ ఇప్పుడు మీకు మొసళ్ళని అయితే చూపించబోతున్నాను. చూడండి అక్కడ దూరంగా ఉన్న నీటి కుంటలో మొసలి అయితే ఉంది, చూస్తున్నారు కదా. జూమ్ చేసి చూపిస్తున్నాను, అది కొద్దిగా తల పైనకేసి చూస్తుంది. ఇంకా దగ్గరికి వెళ్ళి చూపించడానికి అయితే ప్రయత్నం చేస్తాను. చూడండి ఒకసారి జూమ్ చేస్తున్నాను, చూడండి ఇక మొత్తం కనిపిస్తున్నాను అనుకుంటున్నాను. అదే టైంలో చినుకులు అయితే పడుతున్నాయి ఫ్రెండ్స్. అడవి మొత్తం చాలా పచ్చగా ఉంది, చాలా బాగుంది వీడియో రికార్డ్ చేసుకోవడానికి. చూస్తున్నారు కదా, ఇంకోసారి అయితే చూపిస్తున్నాను ముసలిని చూడండి. తర్వాతకి మనము నెక్స్ట్ యానిమల్ దగ్గరికి అయితే వెళ్దాము. కనీసం ఇక్కడ ముసలిలో 2-3 ఉంటాయని ఎక్స్పెక్ట్ చేశాను ఫ్రెండ్స్, కానీ ఒకటే ఉంది. ఇక్కడ ఎవరో బ్యాగ్ అయితే మర్చిపోయారు. ఇక్కడ నెక్స్ట్ యానిమల్ దగ్గరికి అయితే వెళ్దాము. ఇక్కడ చూడండి తర్వాత యానిమల్ వచ్చేసి నీటి ఏనుగు. చూడండి అది నీటి గుంటలు అయితే ఉంది, లోపలికి ఎంత లోపల ఉందో మాకైతే తెలియదు ఫ్రెండ్స్. ఒకసారి చూడండి నీటి ఏనుగు ఎంత భారీగా ఉందో, చాలా పెద్ద సైజులో అయితే ఉంది ఫ్రెండ్స్. అది కూడా ఒక్కటే ఉంది ఫ్రెండ్స్ ఇక్కడ నీటి ఏనుగు, చూస్తున్నారు కదా. ఆ నీటి ఏనుగు ఎక్కడికి వెళ్లకుండా సరౌండింగ్ మొత్తం గోడ అయితే కట్టేశారు ఫ్రెండ్స్. చూశారు కదా ఫ్రెండ్స్, జూ పార్క్ అయితే మీకేం అనిపించిందో కామెంట్ చేయండి. నాకు అనిపించింది చెప్తున్నాను ఫ్రెండ్స్, చాలా తక్కువ యానిమల్స్ అయితే ఉన్నాయని నాకు అనిపించింది. ఎలా ఉందో అనేది కామెంట్ చేయండి. ఈ వీడియో మాత్రం లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.